మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ప్రజా వ్యతిరేకత విధానాలను నిరసిస్తూ సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు రైతులు, కార్మికులు. కలెక్టరేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీల పేరుతో ఊదరగొట్టిన చంద్రబాబు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా వాటిని ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతపురంలో మహాధర్నాకు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు, కార్మికులు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తోంది, బైఠాయించిన పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు, రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయండి, తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురం జిల్లా నలుమూల నుంచి వచ్చి కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ సందర్భంగా సిపిఐ సిపిఎం నేతలు మన ముందున్నారు, వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఓపుల్ గారు, ఎట్లాంటి డిమాండ్తో మీరు ఈ కలెక్టరేట్ ధర్నా నిర్వహిస్తున్నారు? ప్రధానంగా ఈ వేదిక నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు ప్రధానంగా రైతాంగం లక్షలాది మంది ఈరోజు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ మోడీ రెండు టర్ములు 10 సంవత్సరాల కాలంలోనే లక్షలాది మంది ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రధానమైన కారణం రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఆ స్వామినాథన్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ చెప్పిందో దానికి చట్టబద్ధత కల్పించాలని ఒక డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఈరోజు స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నాయో, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం ఎవరైతే స్కీమ్ వర్కర్లు ఉన్నారో వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలా, వాళ్ళ కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్తున్నాం. మూడవది, ఈరోజు లేబర్ కోడ్ను 29 లేబర్ కోడ్లు 4 దాని కింద మార్చి ఈరోజు ఏదైతే గతంలో రక్తార్పణం చేసి సాధించుకున్నారో, కార్మిక సంఘాలు సాధించుకున్నారో వాటన్నిటిని రద్దు చేసి కార్పొరేట్కి అనుకూలంగా చట్టాలు చేయడం జరిగింది. వీటిని రద్దు చేయాలని డిమాండ్ మేము చేస్తున్నాం. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు ఈరోజు బడ్జెట్లో తగ్గించడం జరిగింది, జాతీయ ఉపాధి పథకాన్ని తగ్గించడం జరిగింది. ఆ 60 వాళ్ళందరికీ కూడా 200 రోజులు పని రోజులు కల్పించాలి, 600 రూపాయలు కూలి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మేము ఈ 4 డిమాండ్తో పాటు రాయలసీమ వెనుకబడినటువంటి ప్రాంతం, ఈ వెనుకబడినటువంటి ప్రాంతంలో తక్షణం ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి రాజరెడ్డి, ప్రధానంగా వాహన మిత్ర వంటి పథకాలు అమలు చేయకపోవడం వల్ల కార్మికులు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 మాసాలు అవుతోంది. టీడీపీ కూటమికి ఏం చెప్తున్నారు మీరు? ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీకి ఒత్తాసు పలుకుతున్నటువంటి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరి అక్కడ ఏవైతే నిర్ణయాలు చేస్తున్నారో టంచన్గా అవే నిర్ణయాలు ఇక్కడ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గతంలో ఉన్న కొంత వెసులుబాటు ఉండేది, ఇప్పుడు ఏమంటే అంతా కూడా డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. మరి కార్మికులకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క డిమాండ్ కూడా
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదు కూటమి ప్రభుత్వం. భరోసా, పంటల బీమా ఇట్లాంటి పథకాలు కూడా ఈ ప్రభుత్వం పక్కన పెట్టిన పరిస్థితిని ఎట్లా చూస్తారు మీరు? ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 7-8 నెలల కాలం వస్తూ ఉన్నప్పుడు కూడా రైతాంగానికి ఇచ్చినటువంటి హామీ ఏమాత్రం కూడా అమలు పరచడం లేదు. అందుకోసం ఈరోజు రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అంటే అన్నదాత సుఖీభవ కింద నువ్వు 20,000 ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇవాళ వ్యవసాయం అంతా కూడా ఇక్కడ అనంతపురం జిల్లా లాంటి కరువు పరిస్థితుల్లో రైతాంగం అంతా కూడా ఇవాళ కుదేలైపోయింది. పంటలన్నీ కూడా నష్టపోయినాయి. ఇవాళ రైతులందరూ కూడా కోట్లాది రూపాయల పంట నష్టం జరిగింది. అహో రామచంద్రని అల్లడిస్తూ ఉన్నారు. అప్పుల భారం మోయలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇట్లాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా ఇవాళ పంటల బీమాను కూడా సమగ్రంగా మరి దాన్ని చేసి వాళ్ళ గ్రామాన్ని యూనిట్గా చేసి అన్ని పంటలు కూడా బీమాను వర్తింప చేయాలనేసి కూడా ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వలసలు వెళ్తున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమాత్రం పట్టించుకోలేదు. అందుకే తక్షణం స్పందించండి అని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియోస్లో శ్రీనివాస్ వచ్చి శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.